నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 18 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,235.46 493 pts 0.63% తగ్గింది. అత్యధిక లాభం యాక్సిస్ బ్యాంక్ 1.28% పెరిగింది. అత్యధిక నష్టం ఏషియన్ పెయింట్స్ 2.20% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,154.90 0.55% వద్ద ఉంది. -0.55% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 493 పాయింట్లు పతనం. వరుసగా 6 సెషన్లోనూ నష్టపోయిన నిఫ్టీ మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 0.63% క్షీణించి 77,235.46 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.55% తగ్గి 24,154.90 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఆందోళనల మధ్య ప్రధాన సూచీలు తమ నష్టాల పరంపరను కొనసాగించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ ప్రకటన తర్వాత టాటా సన్స్ ఏజీఎం వాయిదా. అవసరమైన కోరం లేకపోవడంతో టాటా సన్స్ మంగళవారం తన వార్షిక సాధారణ సమావేశాన్ని ఏజీఎం వాయిదా వేసింది. చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కంపెనీ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. స్వదేశీకరణ జాబితా నోటిఫికేషన్తో 10% వరకు పెరిగిన రక్షణ రంగ షేర్లు. పరాస్ డిఫెన్స్, జిఆర్ఎస్తో సహా రక్షణ రంగ షేర్లు మంగళవారం 10% వరకు పెరిగాయి. రక్షణ మంత్రిత్వ శాఖ తన 6వ సానుకూల స్వదేశీకరణ జాబితాను నోటిఫై చేయడంతో ఈ ర్యాలీ సాధ్యమైంది. మూలధన ప్రవాహాల పెరుగుదలతో భారత్ భారీగా $50 బిలియన్ మిగులుపై కన్ను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చెల్లింపుల సమతుల్యతలో బాప్ భారీగా $50 బిలియన్ మిగులు ఉంటుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇప్పటికే $57 బిలియన్ రాగా మరో $30 బిలియన్ వచ్చే అవకాశం ఉందని ఈ అంచనా వెలువడింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 95.67 వద్ద స్వల్ప నష్టంతో ముగిసిన రూపాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మంగళవారం స్వల్పంగా క్షీణించి 95.67 వద్ద ముగిసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు దిగుబడి ఒత్తిళ్ల నుండి కరెన్సీని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అమెరికా క్వార్ట్జ్ టారిఫ్లను డబ్ల్యూటీఓ సంప్రదింపుల బిడ్తో సవాలు చేసిన భారత్. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ వద్ద అమెరికాతో సంప్రదింపులను భారతదేశం అధికారికంగా కోరింది. భారతీయ క్వార్ట్జ్ దిగుమతులపై అమెరికా విధించిన టారిఫ్ల చుట్టూ ఈ వివాదం నెలకొంది. రాబోయే ఏళ్లలో రూ. 7,000 కోట్ల మూలధన పెట్టుబడికి హిందుస్థాన్ కాపర్ ప్రణాళిక. హిందుస్థాన్ కాపర్ రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో రూ. 7,000 కోట్ల మూలధన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న రాగి డిమాండ్ను తీర్చడమే ఈ విస్తరణ లక్ష్యం. ట్రాయ్ ఔన్స్కు $4,454.70 పెరిగిన బంగారం. స్వల్పంగా తగ్గిన వెండి. మంగళవారం బంగారం ధర 0.15% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,454.70 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి స్వల్పంగా 0.07% క్షీణించి ట్రాయ్ ఔన్స్కు $65.26 వద్ద ముగిసింది. బ్యారెల్కు $83.95 వద్ద స్వల్ప నష్టంతో ముగిసిన ముడి చమురు ధరలు. మంగళవారం ముడి చమురు ధరలు 1.52% క్షీణించి బ్యారెల్కు $83.95 వద్ద ముగిశాయి. ప్రపంచ డిమాండ్ గమనాలు మరియు భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య ఈ క్షీణత నమోదైంది. గ్రామీణ ఆదాయాలు మరియు వినియోగాన్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తన వ్యవసాయ వ్యయాన్ని ముందుగానే కేటాయిస్తోంది. అస్థిరమైన నైరుతి రుతుపవనాలు మరియు ఎల్నినో వల్ల కలిగే నష్టాలను తగ్గించడం ఈ ముందస్తు చర్య లక్ష్యం. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,454 మరియు 70 సెంట్లు 0.15% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $137,017 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.15% పెరిగింది. మునుపటి ముగింపు $4,448 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $65 మరియు 26 సెంట్లు 0.07% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,007 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.07% తగ్గింది. మునుపటి ముగింపు $65 మరియు 31 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 95 సెంట్లు 1.52% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.52% తగ్గింది. మునుపటి ముగింపు $85 మరియు 25 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.67 0.08% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.08% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 59 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.